ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం, కరెక్టే. కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం. 30 నెలల్లో పుట్టలేదు మరి ఏమనాలి నిన్ను? నేను ఏమని అన్నాం అనుకో, ఆయన కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు? ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2500 ఇస్తానో కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటే కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటే కదా, అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటీ కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిడిది నువ్వు?